అందరూ జ్ఞాపకం పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పుచున్నాను. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చుదును. నువ్వు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పెను. మరియు మరొక లేఖనం కొరకు మనము 2వ తాళము, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము మరి 18వ వచనం చదువుతూ ఉన్నాను. నేను మొదటివాడును కడపటివాడును, జీవించేవాడును, మృతున్నైతిని కానీ ఇదిగో యుగములు సజీవునై ఉన్నాను. మరియు మరణం యొక్క పాతాళ లోకం యొక్క తాళపు చెవులు, ఆయన స్వాధీనంలో ఉన్న తాళపు చెవులు అవి, పేతురు చేతిలో ఉన్న తాళపు చెవులు అవి. మరి ఇప్పుడు ఏ తాళముల దగ్గరికి మనం వెళ్దాము అనేది ఈరోజు నా యొక్క అంశము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి చిన్న ప్రార్థన చేద్దామండి. కృపగల తండ్రి, మహిమగల రాజానికి స్తోత్రాలు. మేమందరము తండ్రి వినయముగా విరిగిన హృదయముతో నీ సన్నిధికి వచ్చున్నాం. నీ పాదాల చెంత మా శిరస్సును వంచగా ప్రభువా నాయనా నీవు నాతో మాట్లాడండి, మా అందరితోనూ మాట్లాడండి. నీ కృప అనుగ్రహించండి. ఇదిగో తండ్రి బలహీనలను, రోగులను తండ్రి స్వస్థపరచువాడు నీవే అయ్యా. నీ వాక్యం బయలువెడలుచుండగా ఆ కీసు లేకపోతే ఆ తాళపు చెవులు నీ ప్రజలు కలిగి ఉందిరుగాక. నిశ్చయంగా అటువంటి తాళపు చెవులు మేము కూడా కలిగి ఉందాం గాక ప్రభువా. వాటిని ఉపయోగించి మేము ఏదైనా కార్యమును చేయుటకు సహాయం చేయండి. ఇదిగో తండ్రి నిశ్చయంగా నీ కృపలో మమ్మల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. మా తలంపులు మేము తండ్రి మీ స్వాధీనం తీసుకోండి. వినగల చెవులు ఇవ్వండి. నీ కృపాని గురించి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. తమ్ముడిది వాల్యూమ్ లేపాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ బాక్స్ కొంచెం హల్లెలూయా. మరి అందరూ కూడా మరి శ్రద్ధగా వాక్యాన్ని వినాల్సిన పాటు మనం చేస్తున్నాను. మరి చాలా చిన్న వాక్యాన్ని తీసుకున్నాను ఈ వారం, ఎందుకంటే చాలా బలహీనంగా ఉన్నాను. కారణం ఏదేమైనా దేవుడు తన శక్తి ద్వారా నిలబెట్టును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి దేవుని పరిశుద్ధాత్మ లేకపోతే మనం ఏమీ మాట్లాడలేమండి. ఆయన మీద ఆధారపడాలి, ఆయనతో మనం సహవాసం చేయాలి. ఇప్పుడు ఎందుకొరకు వచ్చామని మన వాక్యం నేర్చుకుంటున్నాం. ఎవరి కోసం? నా కొరకు, నా కోసం నేను మందిరానికి రావాలి, నన్ను బలపరచుకోవడానికి, నన్ను సిద్ధపరచుకోవడానికి, నాకు విడుదల కావాలని వాక్యం చెప్తుంది. మీ తలల పైకి ఎత్తుకుని మీకు విడుదల సమీపమాయను. హల్లెలూయా. కాబట్టి మన విడుదల త్వరలో ఉన్నది. అందుకే మనం సమీపంగా ఉన్నాం కనుక సమీపించి ఆలకించటం మంచిది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ కొన్ని విషయాలు మనం చదువుకున్నాం, మనందరికీ బాగా తెలుసు. మరి పేతురుని పిలిచి ఏమంటున్నాడు? మరియు పేతురు, ఈ బండ మీద నా సంఘమును, నీ సంఘం అనలే, ఇది ఎవరి సంఘం? ఇప్పుడు ఈ లోకంలో ఏమైపోయిందంటే ప్రజలు ఎలా మాట్లాడుతున్నారో ఒక్కసారి జరుగుతున్న సంఘటనల గురించి మీతో మాట్లాడమండి. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, ఆయన ఏమంటున్నాడంటే ఇది నా సంఘం అంటున్నాడు. మనమందరం ఆయన సంఘము, ఆయన శరీరంలో భాగము, ఆయన రక్తములో రక్తము, ఆయన జీవంలో జీవము, ఆయన మాంసంలో మాంసము, ఆయన ఆత్మలో ఆత్మ, ఆయన వాక్యములో వాక్యమై ఉన్నాం మనం. అయితే ఇప్పుడు ఇది ఏ సంఘము అని అంటే ఇది నెబులు సంఘం, ఇది లేకపోతే ఫలానా పాల్కే గారి సంఘము, లేకపోతే ఫలానా పీటర్ గారి సంఘము. పౌలు అంటాడు, ఎవరు పౌలు సంబంధులు, ఎవరు పేతురు సంబంధులు? ఎంతమందికి అర్థమవుతుంది? ఈ భూమి మీద మనమే సరిహద్దులు వేసుకుంటూ ఇది నా సంఘము, నా సంఘము, నా సంఘము అంటూ అసలైన తాళపు చెవులు మనం కలిగి ఉండలేకపోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన అంటాడు, పేతురు ఈ బండ మీద నీ సంఘమును కడతానని చెప్పలేదు, నా సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం.
ఎప్పుడు వ్యక్తి పేరు మీద వ్యక్తి యొక్క వశములో ఆ సంఘము కట్టబడుతుందో ఆ వ్యక్తికి పరలోక రాజ్యానికి ఎటువంటి సంబంధము లేదు. దేవునికి స్తోత్రం. చాలా మట్టుకు మీరు తెలుసుకున్న విషయాలు ఏంటంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, దేవునికి వందనాలు, ఆయనకి స్తోత్రం. గమనించండి, ఖచ్చితంగా ఈరోజు మన సంఘం అంటే ఏంటంటే ఇది పరలోకపు సంఘమై ఉండాలి. నీవు ఎవరి సంబంధమై ఉండాలంటే యాకోబు పత్రికలో అంటున్నాడు, యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో అన్నాడు. ఏమన్నాడు? సత్యం యెషయా గ్రంథం 43వ అధ్యాయం త్వరగా. అయితే యాకోబు నిన్ను సృజించిన వాడును యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు. ఎలాగూ ఎవరు చెప్తున్నారు తెలుసండి? అక్కడ మీరు స్పష్టంగా పట్టుకుంటే అసలు నువ్వు ఎవరు సొత్తు నీకు అర్థమవుతుంది. మనం పలానా సొత్తు అని చెప్పుకోవడానికి ఏమీ లేదు భూమి మీద. ఇంకా అలా చెప్పుకుంటూ తిరుగుతున్నావంటే నీలో ప్రవహించేది యేసు రక్తము కాదు, నీలో ప్రవహించేది మనిషి యొక్క రక్తము. మనము ఈ లోకమును విడిచి, ఈ లోక పాపమును విడిచి, ఈ లోక అధికారమును విడిచి మనం పర సంబంధమైన అధికారంలోకి వెళ్ళాలంటే ఈ లోకపు అధికారులను నువ్వు పక్కన పెట్టాలి. అయితే సరి సంబంధమైన అధికారం మనం లోబడాలి. అవునా కదా? చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది ఈ అధికారులకు మీరు లోబడమన్నాడు, వారి మీద తిరుగుబాటు చేయమని కాదు. అయితే నేను చెప్పేది ఏంటంటే ఆత్మ సంబంధమైన అధికారాలు ఏమున్నాయి? మనం పరలోక సంబంధం అయితే పరలోక సంబంధంలో రాయబడిన మాటలకు మనం లోబడాలి, వాక్యంలో ఉన్నదానికి మనం లోబడాలి. వాక్యం కానిది ఏం చెప్పినా మనం లోబడితే పని అవ్వదండి. మనం కలిగి ఉండవలసింది పరలోక రాజ్యపు తాళపు చెవులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏమంటున్నాడు? అయితే యాకోబు, అక్కడ యాకోబుతో మాట్లాడుతున్నాడు మాట. దేవుడైన యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు ఏమన్నా? అయితే యాకోబు నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడగు ఇలాగూ నిర్మించిన వాడు ఇలా సెలవిస్తున్నాడు. ఏమని? నేను నిన్ను విమోచించుచున్నాను, మనుషుని రక్తము చేత కాదు, మనుషుల చేత కాదు, నేనే నిన్ను విమోచించి ఉన్నాను. హల్లెలూయా. ఎవరు విమోచించారండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన విమోచించకపోతే మన పని ఏంటి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన విమోచించకపోతే మనం ఏమవుతాం? మనుషుల చేత మనం విమోచించబడలేదు. ఏ మనుషుడు నిన్ను విమోచించలేడు. నీ కొరకు ఏ మనిషి రక్తం కార్చలేదు. నీ కొరకు రక్తం కార్చిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. అందుకే ఉన్నాడు యాకోబు నిన్ను సృజించిన వాడు నేనేనయ్యా, నిన్ను నిర్మించిన వాడు నేనే, నేను నిన్ను విమోచిస్తాను, ఇంకా భయపడకు. ఏమండి? ఆయన అంటున్నాడు భయపడకు. నేను ఒకటే చెప్తాను, మరణమైనను ఖడ్గమైనను ఉపద్రవమైనను మనం ఏం చేయకూడదు, భయపడకూడదు. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారు. కానీ మనలో చాలా భయాలు ఉన్నాయి. భయమే కాదు, అవతల వ్యక్తిని భయపెట్టే గుణాలు కూడా మనలో ఉన్నాయి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనము భయపడదని చెప్తున్నాడు దేవుడు. నువ్వు భయపడద్దు, నేను నిన్ను విమోచించున్నాను, నిన్ను నేను కని ఉన్నాను. నీవు ఏమన్నాడండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మాట్లాడాలి. మన ఎవరు సొత్తు? బైబిల్ అదేనా చెప్తుంది. మనం ఎవరు సొత్తు అండి? దేవుని సొత్తేనా? మరి మనుషులు మన మనుషుల యొక్క సొత్తు కాదండి. అందుకే పౌలు అంటున్నాడు, నువ్వు కేఫా సంబంధివా, పౌలు సంబంధివా, లేదా పలానా ఎవరు ఏ రోజు సంబంధివా? ఈ కాలంలోకి వద్దాం, అదే మాట తీసుకుందాం. అది ఏ కాలానికైనా ఒకటే మాట కదా. శూన్యకుంద నూతనమైంది ఏదీ లేదు, సమస్తము జరిగిందే మరలా జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఎవరి సంబంధం నువ్వు?
నేను ఏ సంఘమమ్మా అని అడిగితే నువ్వేం చెప్తావు? చాలామంది ఏం చెప్తారు సార్, నేను మెథడిస్ట్ని, నేను బ్యాప్టిస్ట్ని, నేను పెంతుకోస్తుని, నేను లూథరన్ని, నేను నజరీన్ని. కానీ ఎవరు నేను క్రీస్తు వాడనని చెప్పేవాడు ఎవడు కనబడలేదు. ఆయన అడిగే సాక్ష్యం అంటే నువ్వెవరు అని అడిగితే నువ్వేం చెప్పాలి? నేను క్రీస్తు వాడనని చెప్పాలి. మీ సంస్థ ఏదని అడుగుతారు, నేను సంస్థకు సంబంధించిన వ్యక్తిని కాదండి, నేను క్రీస్తుకు సంబంధించిన వ్యక్తి అని చెప్పాలి. నన్ను చాలామంది అడిగారు, మీ సంస్థ ఏంటని. మాకు సంస్థ లేదండి అన్నాను. సంస్థకు దేవుడు కాపరిగా ఉండలేడు. ఆయన ఎవరికి కాపరిగా ఉంటాడంటే, ఎవరినైతే ఆయన రక్తము చేత విమోచించాడో, ఎవరినైతే ఆయన రక్తం చేత కడిగి ఉన్నాడో, ఎవరినైతే ఆయన కనిగి ఉన్నాడో, ఎవరికైతే ఆయన దేవుడే ఉన్నాడో వానికే ఆయన హెడ్ ఆఫీస్ అయి ఉన్నాడు, తలరాయి అయి ఉన్నాడు, ఆయన మన శిరస్సు అయి ఉన్నాడు. నిన్ను నడిపించేవాడు ఎవరు? ఇప్పుడు ఎందరైతే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. మనుషుని ఆత్మచేత నడిపించబడుతున్నావు, ఒకసారి నువ్వు ఆలోచించుకో. మనుషుడి ఆలోచన ప్రకారంగా నడుస్తున్నావు, ఆలోచించుకో. ఇంకా వాక్యం చెప్తుంది, అసలు నీ ఆలోచన ప్రకారం కూడా నువ్వు నడవకూడదంట. ఎవరి ఆలోచన? నీ ఆలోచన ప్రకారం నువ్వు నడిచావా గుంటలో పడతావు. జాగ్రత్త సుమి. ఒకని ఆలోచన వాని దృష్టికి ఎలా ఉంటుందంట? మంచిగా కనబడుతుంది. మంచిగా మీరు సామెతల గ్రంథం అలా చదువుతూ వచ్చినప్పుడు ఆ విషయాలు మనకు కనబడతాయి. ఒకని నడత, ఒకని ఆలోచన వాని దృష్టికి మంచిగానే, నేను చేసేది కరెక్ట్గానే కనబడుతుంది. చివరికి నిన్ను తుదక అదేం చేస్తుందంట? బైబిల్ చెప్తుంది, నాశనమునకు నడుపును, మరొక చోట అన్నాడు మరణమునకు దారి తీయును. దేవునికి స్తోత్రం. మనం ఎవరి చేత నడిపించబడాలి? దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులు అనబడుదురు. దేవుని ఆత్మ చేత నడిపించబడ్డంటే దేవుని ఆలోచన ప్రకారం నడిపించబడుట. అందుకే మన సొంత ఆలోచన కూడా సరైంది కాదని నువ్వు గ్రహించి వాటిని పక్కన పెట్టి, నేను ఎందుకు ఇలా ఉంటున్నాను, అసలు నేను క్రైస్తవునేనా అని ఎప్పుడైనా నువ్వు ప్రశ్నించుకున్నావా? ఎప్పుడైనా నువ్వు ఆలోచించుకున్నావా? నేను ఈ విధంగా ఉండటం వలన, నేను ఈ విధంగా జీవించడం వలన నా క్రీస్తుకి ఏమైనా మేలు జరుగుతుందా? నా క్రీస్తుకి ఏమైనా గొప్ప జరుగుతుందా? నా క్రీస్తుకి ఏమైనా గొప్ప కార్యాలు జరుగుతాయా? ఎవరైనా ఆయన గురించి గొప్పగా చెప్పుకుంటారా? ఎవరిని బట్టి? ఆయన వాక్యం అంటున్నాడు, నిన్ను బట్టియే కదా నా నామం అన్యజనుల ఎదుట అవమానపరచబడుతుంది, దూషించబడుతుంది. దేవునికి స్తోత్రం. అంటే మనం ఎలా జీవించాలి? పరలోక రాజ్యపు తాళపు చెవులు కావాలంటే ఖచ్చితంగా ఆయన ఆత్మచేత నువ్వు నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమంది ఆమేన్ చెప్తారు? ఆ తాళపు చెవుల ద్వారా నువ్వు ఏం చేయగలవు? ఏం చేస్తావు? తాళపు చెవులు చేతిలో ఉంటే ఏం చేస్తావు? ఏమండి, ఒక డబ్బు తాళపు చెవి, ఒక డబ్బు ఉన్న బీరువా తాళపు చెవి నీకు ఇస్తే ఏం చేస్తాను? బీరువా నిండా డబ్బు ఉంది, తాళపు చెవులు ఏం చేస్తారంటే ఇంటి వాండరు ఇంటి యజమానుడు ఏం చేశాడంటే, నువ్వు నా కుమారుడు, నేను నిన్ను దత్తత తీసుకున్నాను. ఆయన మనల్ని దత్తత తీసుకున్నాడు. స్వామి గుర్తుపెట్టుకోండి, ఆయన మనల్ని దత్తత తీసుకున్నాడు. ఆయన ఐశ్వర్యవంతుడు, కృపలో మన ప్రతి అవసరం ఆయన తీరుస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప ఐశ్వర్యవంతుడు. ఆయన దగ్గర ప్రతి ధనం ఉన్నది. ఈ భూమి మీద ధనము కంటే ఆయన దగ్గర ఉన్న ధనం ఎక్కువ తక్కువ? చాలామంది అనుకుంటారు యేసుప్రభు పేదోడు అందుకే వాళ్ళు అడుక్కుంటారండి. అడుక్కోమండి. మనం దేవుడు అడుక్కునే స్థితిలో మనం పెట్టలేదండి. హల్లెలూయా. ఇచ్చి శోధించమన్నాడు కాబట్టి ఇస్తే మనం శోధించాలి. ఇవ్వకుండా నేను శోధిస్తానంటే నీకు ఏమీ పైనుండి రాదు. ఒక నువ్వు సంపాదించింది ఏదన్నా, నీ భర్త సంపాదించినా, ఎవరు సంపాదించినా, ఏ విధంగా వచ్చినా వాటికి మాత్రం ఏమవుతాయి? ఎలా ఎగిరిపోవాలి వాటికి? ఆయన వాక్యంలో ఏది నిరర్థం కాదుగా. హల్లెలూయా. ఇచ్చి శోధించమన్నాడు. ఆయనకి ప్రథమ ఫలములు ఇమ్మన్నాడు. ఆయన నీకు చేతిలో డబ్బులు పడగానే నీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఏమనిపిస్తుంది చెప్పండి? మొట్టమొదటిగా చేతిలో డబ్బులు పడగానే ఏమనిపిస్తుంది చెప్పండి? యథార్థంగా మాట్లాడకూడదు, నిజాన్ని మాట్లాడకూడదు, అబద్ధాలు వద్దు, నిజం చెప్పండి. మీరు దేవుని పరలోక రాజ్యంలో ఉన్నారు.
ఆయన పులిపీఠ దగ్గర ఉన్నారు, ఆయన బలిపీఠం ఎదుట మీరు ఉన్నారు. ఇప్పుడు డబ్బులు చేతిలో పడితే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. అమ్మా అమ్మా కరెక్ట్గా ఈ రోజుల్లో మీరు ఏమనిపిస్తారు? స్త్రీల దగ్గరకు వద్దాం ఫస్ట్, తర్వాత పురుషుల దగ్గరికి వెళ్దాం, లేదా వాళ్ళ దగ్గరికి వెళ్దాం. చెప్పండి అమ్మా, ఏమనిపిస్తుంది? ఎవరు చెప్పరా? ఎవరో డి అంటున్నారు అంతే. డి అని అంటున్నారు వీళ్ళు. డబ్బు చేతిలో పడగానే మనం ఎక్కడికి వెళ్తాం? అవునా అవునా కదా చెప్పండి. శ్రీలారా, డబ్బు చేతిలో పడగానే మేము ఏమంటాం? డి మార్ట్ అంటామంట. దాని పేరు కూడా కరెక్ట్గానే పెట్టాడు. డి మార్ట్ అంటే సరదా తీర్చుకునే మాట అది. అందులోకి మనం 1000 రూపాయల సామాన్లు కొనడానికి వెళ్తాం. చూసిందల్లా కొనుక్కున్నామని. ఇప్పుడు ఇంట్లోకి అవసరం ఉండదో కానీ నువ్వు కనీసం బాత్రూమ్ తోమే బ్రష్ కూడా నీకు అవసరం ఉండదు, కానీ నువ్వేం చేస్తావు? ఇది చాలా అందంగా ఉంది, కొనేస్తావు, తెచ్చి పెట్టుకుంటావు. అక్కడేమో లోపల చీపురు ఉంటుంది, కానీ తీసుకెళ్ళి ఎట్టం. అది ఆ చీపురు పాడైపోవాలి, అప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఎడతావు. అవునా కదా? అవసరం ఉన్నా లేకపోయినా కొనుక్కునేదే ఆ స్థలం. డి మార్ట్, సరదా తీర్చే మార్ట్. మనందరికీ సరదా తీర్చేది. ఎందుకంటే 1000 రూపాయలు పెట్టుకుని 1000 రూపాయల సామాన్లకి వెళ్దాం, కానీ 1000 రూపాయలు కొనం కదా. మనం అసలు రాజులం. అప్పైనా సొప్పైనా చేసి మీసాలకి ఏం చేస్తాం? సంపెంగ నూనె రాసి మేము మగాళ్ళు అని చెప్పుకుంటాం. దేవునికి స్తోత్రం. ఆడవాళ్ళు మాత్రం చాలా మంచి వాళ్ళు. ఎందుకంటే అస్సలు ఏమీ కొనరు వాళ్ళు, అస్సలు ఏమీ కొనరు. మీరు ఇంటికి కావాల్సిన వస్తువులే మాత్రమే కొంటారు. మగాళ్ళు మాత్రం ఏం చేస్తారు? అయితే ఇది అంతే కదా. ఎవరో రివర్స్. నేను చెప్పే మాటలన్నీ రివర్సే కదండి. మేమేమనుకుంటామంటే ఈరోజు మనకి ఏది అవసరమో అది కొనుక్కుని తెచ్చేసుకుందాం అనుకుంటాం. అందుకే ఒకసారి అనిపిస్తుంది ఆ డీమార్ట్కి పోయే బదులు మామూలు కుట్ల కాడికి వెళ్ళిపోయి మనకి 50 రూపాయల సామాన్లు కొనుక్కుంటే 50 రూపాయల సామాన్లే తెచ్చుకుంటాం. 100 రూపాయలు కావాలంటే 100 రూపాయల సామాన్లే తెస్తాం. కానీ అక్కడ పోతే అలా ఉండదు, మన కళ్ళు ఎక్కడికో పోతాయి. దేవుని స్తోత్రం. సరే, నీకు చేతిలో డబ్బులు పడగా నువ్వేం చేస్తావు? అమ్మా ఎవరు మాట్లాడలేదు. ఏం చేస్తారు? వీళ్ళైతే షాపింగ్కి వెళ్తారంట, వాళ్ళేమో డీమార్ట్కి వెళ్తారంట. ఇంకేంటి? జాయిసీని అడుగుతాం. జాయిసీ, చేతిలో డబ్బులు రాగా నువ్వేం చేస్తావు? రెస్టారెంట్కి వెళ్తుంది అది పిల్ల. దేవునికి స్తోత్రం. సరే, వీళ్ళు అడిగి టైం అయిపోతుంది. మిమ్మల్ని అడుగుతున్నాను, బ్రదర్స్, మీ చేతికి దేవుడు కొంత డబ్బుని ఇచ్చాడు, మీరేం చేస్తారు? మొట్టమొదటిగా ఏం చేస్తారు? అద్దె ఇంట్లో ఉంటే అద్దె డబ్బులు కడతారంట, అంటే ఇంటి బాధ్యతలు. ఓకే, కరెంటు బిల్లు కడతారు. ఇంకా బ్రదర్స్ ఏమి చేయరా మీరు? అప్పులుంటే అప్పులు తీరుతారు, అంతేనా? బ్రదర్, వాట్ హ్యాపన్? మీరు ఏం చేస్తారు? ఇప్పుడు ఒక్కసారి ఆ బ్రదర్కి ఒక్కసారి చప్పట్లు కొడతారా? అంటే చెయ్యవలసిన డ్యూటీ ఏదో మనం మర్చిపోయాం. అవునా కదా చెప్పండి. చెయ్యవలసిన డ్యూటీని మర్చిపోయి మనం ఏం చేస్తామంటే అది చేస్తాం, ఇది చేస్తాం అనటం. కానీ దేవుడే ఆ ధనాన్ని నీకు ఇచ్చినప్పుడు 100 రూపాయలు ఇచ్చినా నీకు సంతోషమే కదా. అవునా కదండి? ఇచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు? ఫస్ట్ ఏమన్నాడంటే, ముందే అయితే నేను అప్పులు తీర్చేసుకోవాలి, అప్పులు తీరుస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో అప్పుడు అనుకున్నాడు, ముందు ఏదైతే రావాలో అది వచ్చినప్పుడు దాంట్లోంచి ఏం చేస్తున్నాడంట, దేవునికి భాగం తీసుకుని అప్పుడు ఆయన మొదలు పెడుతున్నాడంట. ఎందుకనంటే ముందు అలా చేసినప్పుడు అంట ఏం జరిగిందో ఒకసారి సాక్ష్యం ఇచ్చాడు. డబ్బుకు రెక్కలు వస్తాయి, తెలుసా? వస్తాయా? ఏమండి, రెక్కలు ఉంటాయా? డబ్బులకి రెక్కలు ఉంటాయా? ఉంటాయి, ఉండవని చెప్పండి మీరు. రెక్కలు ఉంటాయండి. అవి ఎలా వెళ్ళిపోవాలో. డబ్బు శాశ్వతమైనది కాదు, కానీ ఎవరు శాశ్వతమైన వాడు. అందుకే ఆయన పెట్టుబడి ఫస్ట్ ఎక్కడ పెడతాడంట? మనమేమో డీమార్ట్లో పెడుతున్నాం, కొంతమంది రెస్టారెంట్లో పెడుతున్నారు, కొంతమంది షాపింగ్లో పెడుతున్నారు, కొంతమంది ఏమో అప్పుల్లో పెడుతున్నారు. అవునా కదా? ప్రథమ ఫలాన్ని అంతా తీసుకెళ్ళి ఎక్కడ పెడుతున్నాం? అప్పుల్లోకి. ఆయన ఇంటి అద్దెల్లో పెడతాడంట. దేవునికి స్తోత్రం. సరే, మంచిది. ఎవరి ఉద్దేశాలు అలాగుంటాయి. కానీ వాక్యం ఏం చెప్తుంది? మొదట ఆయనకి ఇవ్వాలి.
దేవునికి స్తోత్రం. ఇది పరలోక పట్టణానికి వెళ్ళే ఒక మార్గం, ఒక తాళపు చెవులో ఒక భాగమే ఉన్నది. ఎంతమందికి అర్థమవుతుంది? తెలుసుకోలేదో చెప్పండి. కొంతమంది ఏం చేస్తారంటే దేవునికి ఇచ్చే సొమ్ముని తీసుకెళ్ళి పేదలకు ఇస్తారంట. బైబిల్లో ఉంది కదండి పాస్టర్ గారు, ఏముంది? పేదలను కనికరించేవాడు యెహోవాకి అప్పిచ్చేవాడు. ఏంటి మీరు యెహోవాకి ఏం చేస్తున్నారంట? అందరూ ఇక్కడ ఉన్నారా? నేను చెప్పే మాట కరెక్టే, తప్పేం కాదండి. నేను చెప్పే మాట కరెక్టే. పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడు. చప్పలు కొడతారా? ఎవరైనా కనికరించారా పేదల్ని? ఇప్పుడైనా మనం ఏం చేద్దాం? వాక్యాన్ని మనం ఏం చేద్దాం? ఒక గ్లాసు నీళ్ళు అడిగినప్పుడు మనం ఏం చేయాలి? చీదరించుకోకుండా నీకు కలిగి ఉంటే ఇవి మనం అంటాం. చాలా అంటే ఏమంటారు దాన్ని? అమ్మ గౌరవం లేకుండా మాట్లాడి ఇంగ్లీష్లో ఏమంటారు? అన్రెస్పాన్సిబిలిటీ. అంటే వారి పట్ల ఇర్రెస్పాన్సిబిలిటీ అంట. పదాలు ఇంగ్లీష్లో అంటే చాలా స్పష్టంగా ఉంటాయండి. తెలుగు కన్నా ఇంగ్లీష్లో మాట్లాడడానికి చాలా బాగుంటాయి పదాలు. అగౌరవంగా ఒక వ్యక్తిని మనం అగౌరవపరిచినప్పుడు మనం ఎవరిని అగౌరవపరుస్తున్నామో తెలుసా? కాబట్టి ఒక పేదవాడు నీ దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు ప్రేమతో నీకు కలుగున్నది చేయి. కానీ చాలామంది ఏం చేస్తారంటే ఆయనకి ఇచ్చిన భాగం తీసుకొచ్చి ఏం చేస్తారు? ఇది చేసేస్తే బాగుంటుంది, దేవుడికి ఇచ్చినట్టే అయిపోద్ది. నువ్వు దేవునికి అప్పిచ్చావు కానీ దేవునికి పెట్టుబడి పెట్టలే. మరి ఆయన నీకు బాకీ పడ్డాడు కదా, ఆయన మనకు బాకీగా ఉంటాడు ఎప్పుడైనా? హల్లెలూయా. నువ్వు చేయవలసింది ఏంటో తెలుసా? నువ్వు దేవుని ప్రథమ ఫలాన్ని దేవుని మందిరంలో తీసుకొచ్చిన తర్వాత నీకేదైనా ఇంకా కలిగి ఉంటే, ఏదైనా మిగిలి ఉంటే నువ్వు పేదలను ఏం చేయొచ్చు? కనికరించాలి, కటాక్షించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే లాజరు పేదవాడే కానీ దేవుని కనికరాన్ని పొందుకున్నాడు. రాజు చేసే రొట్టె ముక్కల్ని తింటూ నీతిగా జీవించాడు, యథార్థంగా జీవించాడు. ఒక రోజున అబ్రాము రొమ్మున ఆనుకోవడానికి వెళ్ళిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? కాబట్టి పరలోక రాజ్యంలోకి మనం ఆ తాళపు చెవులు కలిగి ఉన్నాం గనుగని మనం ఏం చేయాలి? దేవుని వాక్యం ఏం చెప్తే చేయాలా? దేవుడు గొప్ప ధననిధిని ఇచ్చాడంటే దాని అర్థం నువ్వు ఇష్టానుసారంగా ఖర్చు పెట్టమని కాదు. దానికి ఏం చేయాలి? తాళపు చెవిని ఏం చేస్తావు? ఇవ్వగానే నువ్వు తాళపు చెవి తిప్పుతావు, ఇది తీసి తీస్తావు, అమౌంట్ తీసుకుని ఏం చేస్తావు? ముందు ఎక్కడికి వెళ్తావు? అదే చెప్పారు కదా, డీమార్ట్కో, షాపింగ్కో, హోటల్కో, లేకపోతే అప్పులు తీర్చడానికి వెళ్తాం. కానీ ప్రభువా నువ్వు నాకు ఇచ్చావు, ఇదిగో నేను నీ పరిచర్యకి ఇవ్వబోతున్నాను, నేను నా వంతు నేను చేయగలుగుతున్నాను, నువ్వేం చేయాలి? ఇవ్వాలి. అది పరలోకపు పెట్టుబడిలో లేకపోతే పరలోకపు తాళపు చెవిలో ఒక భాగమే ఉంది. హల్లెలూయా. కాబట్టి ఖచ్చితంగా మాట గుర్తుపెట్టుకోండి స్త్రీలారా, మీకు మరీ ముఖ్యంగా చెప్తూ ఉన్నాను. నీ భర్త మారు మనసు పొందకపోవచ్చు, నీ బిడ్డలు మారు మనసు పొందకపోవచ్చు, నీ ఇంటి వారు మారు మనసు పొందకపోవచ్చు. కానీ వారి యొక్క కష్టపడిన రూపాయి ఏదైనా సరే, వారు నీకు 50 రూపాయలు ఇచ్చారా, నువ్వు దానిలో ఒక 5 రూపాయలు తీసుకొచ్చి ఏం చేయాలి? కలపాలి. కలపడం వల్ల ఏమవుతుందో తెలుసా? వారు దీనిలో భాగమై ఉన్నారని ఆయన గుర్తిస్తాడు. ఒక రోజున వారిని చేపట్టి లాక్కొస్తాడు. నా భర్త మారు మనసు లేడు కాబట్టి ఆయన కష్టపడింది నాకు ఇచ్చినా నేనెందుకు ఇవ్వాలి అని అనుకుంటున్నావేమో. నీ భర్త నీకు దూరం అయ్యాడు. అయితే వాక్యానికి నువ్వే దూరం చేస్తావు. దేవునికి స్తోత్రం. అందుకే తాళపు చేలు వాడడం రావాలి మనకి. ఎంతమందికి అర్థమవుతుంది? ఎప్పుడు పడితే అప్పుడు మన తాళపు చేలు తీసి ఖర్చు పెట్టడం కాదండి. ఈ సందర్భాన్ని బట్టి మనం ఆ తాళపు చెవులు వాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఈరోజు నా తాళపు చెవుల గురించి మనం నేర్చుకుంటూ ఉన్నాం. గమనించండి, ఆయన స్వరం వినుము అనే వర్తమానంలో చెప్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదని చెప్పాడు. చెప్పాడా? ఏంటంటే ఏం తాళపు చెవులు అవి? మరి ఇచ్చేసిన తర్వాత దేవుని దగ్గర ఇంకేమైనా ఉంచుకుంటాడండి? ఏమైనా ఉన్నాయా? యేసు దగ్గర ఏమైనా ఉన్నాయా? ఆయన చనిపోయినప్పుడు కూడా ఆయన దగ్గర ఏ తాళపు చెవులు లేవు. అయితే తాళపు చెవులు లేకుండానే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? పాతాళంలోకి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం. తాళపు చెవులు లేకపోతే ఎక్కడికి వెళ్తాం?
పరలోక రాజ్యపు తాళపు చెవులు కలిగి ఉంటే నేను తాళపు చెవులు ఉన్నాయి కాబట్టి నేరుగా ఎక్కడికి వెళ్తావు నువ్వు? తాళపు చెవులు లేకపోతే ఎక్కడికి వెళ్ళాలి? యేసు ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు మాట్లాడట్లేదు. వెళ్ళి పాతాళంలో చెరలో ఉన్న ఆత్మలకు నువ్వేమో సువార్త ప్రకటిస్తావా? ఆయన వాక్యం ఏమి రాయబడిందంటే చెరలో ఉన్న ఆత్మలకు సువార్త ప్రకటించడానికి, బేదలను కనికరించడానికి ఆయన పాతాళంలోకి దిగిపోయాడంట. సువార్త ప్రకటించడానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత ఆ తాళపు చెవులు ఆయన స్వాధుల్లో తీసుకోవడానికి శత్రువుతో మాట్లాడుతున్నాడు. ఓ దయ్యమా, ఆ తాళపు చెవులు ఇవి అన్నాడు. అదేమంటుంది? దానికి తెలుసు ఎత్తే ఏం జరుగుతుందో. అది ఏమని అంటుంది? ఆయన వెళ్ళి గట్టిగా ఆ అదిమి ఆ తాళపు చెవులకు తను తగిలించుకున్నట్టుగా ప్రవక్త చెప్తూ ఉన్నాడు. సైడ్ తగిలించుకున్నాడు అంటే దేవునికి స్తోత్రం. తగిలించుకుని ఒక తన్ను తనగానే అది ఎక్కడ పోయింది? అగాధంలో. ఇప్పుడు అగాధం తాళపు చెవుల గురించి చెప్పట్లేదు నేను. అగాధం యొక్క తాళపు చెవు ఉందా బైబిల్లో? అగాధం యొక్క తాళపు చెవు తెరవబడుతుంది సహోదరులారా. అది తెరవబడింది. ఇప్పుడు 20 కోట్ల దెయ్యాలు అందులోంచి వచ్చాయా? దేవుని చిత్తమైతే వచ్చేవారు నేర్చుకుందాం, ఇప్పుడు కాదులే. ఇప్పుడు ఈ రోజు నేర్చుకునే తాళపు చెవులు అంటే మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? యేసుప్రభు చెప్తున్నాడు, నా స్వాధీనంలో ఉన్నాయి. నేను యేసు చెప్పినట్లే చేస్తాను, యేసు మాటే వింటాను. వినాలి. వాక్యం అదే చెప్తుంది. ఆ యేసే పరిశుద్ధాత్మగా మన మధ్యకు వచ్చి, ఇదిగో పేతురు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దీని ఎదుట నిలవనేరవు, పరలోక రాజ్యం ఒక తాళపు చెవులు నీకు ఇచ్చేదను. ఇచ్చాడు. ఇచ్చిన తాళపు చెవులు ఎక్కడ ఉపయోగించాడు? అపోస్తుల కార్యము 2:38 ప్రకారంగా మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడును యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. అప్పుడు ఎప్పుడంట? అప్పుడు మీరు పరిశుద్ధాత్మల వరమును అప్పుడే పొందుకుంటాం. మరి మాట తప్పేస్తాం, మనం ఏమవుతాం? పరిశుద్ధాత్మ పొందుకున్న ఉద్రేకపరిచే ఆత్మలు, బ్రహ్మపరిచే ఆత్మలు బోల్డ్ ఉన్నాయి. ఈ చివరి నుండి ఆ చివరకు దొలుతాయి ఉద్రేకపరిచే ఆత్మలు, బ్రహ్మపరిచే ఆత్మలు. దేవుని స్తోత్రం. ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉంటాయంట. పరిశుద్ధాత్మ నీకు వస్తే నువ్వేం ఎలా ఉంటావు తెలుసా? పరిశుద్ధాత్మ నీవు పొందుకుంటే ఎలా ఉంటావు తెలుసా? ఎవరండి నిన్ను తిట్టినా కూడా నువ్వేమంటావు? గాడ్ బ్లెస్ యు చెప్పి వెళ్ళిపోతావు. నువ్వు గట్టిగా సమాధానం ఇస్తున్నావంటే అసలు నీ దగ్గర ఉందంటావా? ఆలోచించండి. మన దగ్గర ఉందంటావా? తలదించుకుని వెళ్ళిపోయేదే పరిశుద్ధాత్మ. కానీ మనమే ఏం చేస్తున్నాం? చిన్నపాటి కోపమే యేసు ప్రభువుని పక్కన పెడితే మనలో చిన్నపాటి కోపం ఉందా? బైబిల్ అంటాడు, బైబిల్లో చెప్తుంది దేవుని మాట, కోపపడుడి కానీ పాపము. యేసు ప్రభు కోపం వచ్చిందా? ఎక్కడ కోపడ్డాడు? దేవాలయం దగ్గర కొరడా జులిపించాడంట, బల్లలు పగలగొట్టాడంట, అందరినీ కొరడాలతో కొట్టాడంట. దేనికి? ఆయన మందిరమును పాడు చేశారు. ఆయన మందిరం అంటే ఇప్పుడు ఏంటి? ఇదా? మందిరం పాడైపోయింది. మరి ఈ మందిరం పాడైపోయింది. అక్కడక్కడ పెయింట్లు ఊడిపోయాయి. దేవుని కృపను బట్టి ఆనందపాలు మొట్టమొదటిగా మన చర్చి అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తను పెట్టుబడి పెట్టి మొత్తం పెయింట్లు అన్ని కలిపి చక్కగా చేయించాడు. దేవునికి స్తోత్రం. ఈ మందిరం కట్టడానికి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు వారు గుప్పిలు విప్పి ఈ పరిచర్యకి ఎంతో చేసుకోవచ్చు. ఇది నా వల్ల అయింది కాదు, దేవుడు మీ ద్వారా ఈ పరిచర్యను. అయితే ఇప్పుడు పెయింట్ ఉంటుందా? ఊడిపోతుందా? ఊడిపోద్ది. ఎన్ని సంవత్సరాలు అయింది? ఒక 5 సంవత్సరాలు అయిపోతుందా బ్రదర్? 6 సంవత్సరాలు అయిపోద్ది. కానీ ఇన్ని 6 సంవత్సరాలు ఇలా దేవుని మందిరంలో అది ఉపయోగపడిందంటే అది ఎంతో ఘనత కదా, ఆయన నామానికే ఘనత కదా. అయితే పాడైపోతుంది ఈ మందిరం పాడైపోతుంటే మనం అందరం ఉదయం అంటుంది సిస్టర్, పాస్టర్ గారు కుర్చీలు వెనక్కేస్తుంటే పెయింట్ ఊడిపోతుంది పాస్టర్ గారు, అందుకే కొంచెం ఎదరకేస్తున్నానంటే, అమ్మ నువ్వు ఎదరకేసినా వెనక్కి వెళ్తాయి అన్నాను. అంటే ఎందుకని? పాడవుతుంది. ఓ మాట అర్థమవుతుందండి. పాడైందని మనం ఏం చేయాలి?
అందరు ఇక్కడ ఉన్నారా? ఏం చేయాలి? బాగు చేయాలా? అయితే దేవుడు చెప్తున్న మందిరం ఏంటి? ఈ మందిరం పాడైపోతే దేవుడు ఒప్పుకుంటాడా? కొరడా పట్టుకుని చూపిస్తాడండి. మామూలు కూడా ఉందండి, ఆయన కొట్టాడంటే. ఆయన కొట్టే దేవుడు కాదు, కనికరం చూపించే దేవుడు. హల్లెలూయా! కృప చూపించే దేవుడు, కనికరించే దేవుడు. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడు. మరి ఆయన ఎలా ఆరాధించాలి? దేవునికి స్తోత్రం. నియమక దినములు అన్నిటిలోనూ కూడా నువ్వు దేవుని ఆరాధించాలి, దేవుని సన్నిధికి రావాలి. ఎంత కష్టమైనా సరే. మరి మనం బాగోపోతే హాస్పిటల్కి వెళ్ళట్లేదా? రావాలి, దేవుని సన్నిధిలో గడపాలి, దేవుని ఆరాధించాలి. అప్పుడు నీ కుటుంబానికి క్షేమము, నీకు క్షేమము. దేవునికి స్తోత్రం. సియోను నుండి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పాడు. ఇప్పుడు ప్రజెంట్ నీకు ఇవ్వబడ్డ సియోను ఎక్కడుందంటే, ఎక్కడైతే మనం ఆయన నామములో ఎక్కడైతే 2-3 కూడి ఉంటామో అక్కడ ఆయన సియోను ఉంది. ఆయన సియోను ఏదో కాదు అన్నది పరిశుద్ధాత్మ శక్తి ఉన్నది. ఆయన మన మధ్య సంచారం చేస్తున్న దేవుడు, మనతో ఉన్న దేవుడు, మనలో ఉన్న దేవుడు, ఆ పరలోక రాజ్యపు తాళపు చెవులు మనకిచ్చిన దేవుడు. మనం ఏం చేయాలి? ఆ తాళపు చెవులు కలిగి మనం ఆయన ఆరాధించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన స్వరం వినుము అనే వర్తమానం చెప్తూ ఉన్నాడు. ఏంటంటే, నువ్వు భూలోకమందు దేన్ని బంధించదువో అది పరలోకమందు, నువ్వు భూమి మీద దేన్నైతే విప్పుతావో అది పరలోకమందు కూడా. ఇప్పుడు ఏదైనా బంధించాలన్నా, విప్పబడాలన్నా శక్తి ఎక్కడుంది? అమ్మ చెప్పండి. ఇప్పుడు తాళపు చెవులు అంటే చాలా మందికి అర్థమైంది. ఇప్పుడు తాళపు చెవులు అంటే మనం రోజు వాడుకునే తాళపు చెవులు కాదు. భూలోకమందు ఏదైతే విప్పుతావో అది పరమందు కూడా. నీ రక్షణ, నీ ఇంటి వారి రక్షణ ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది, నా చేతిలోనే ఉంది. దేవునికి స్తోత్రం. నువ్వు ఏదైతే బంధిస్తావో అది బంధింపబడుతుంది, ఏదైతే విప్పుతావో అది. కానీ విప్పేది ఎక్కడుందంటే ఆ తాళపు చెయ్యి నీ నాలుక అయిందని గుర్తుపెట్టుకో. వాక్యం చెప్తుంది అది మన నాలుక. మన నాలుకతో ఎలా పడితే అలాగా వాడకూడదు. ఈ తాళపు చెవిని తిప్పే విధానం నాలుకలో పెట్టాడు. అందరు ఇక్కడ ఉన్నారా? ఆమెను చెప్తారా? దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, పెంతెకొస్తు దినమున దేవుని యొక్క రాజ్యము దాని బలము యొక్క సర్వ సంపూర్ణతతో అది వచ్చింది. పేతురు నిలబడి ఉన్నాడు. ఆయన యొద్ద మరణం యొక్క పాతాల యొక్క తాళపు చెవులు మాత్రమే ఉన్నవి, కానీ పరలోక రాజ్యం తాళపు చెవులు ఆయన దగ్గర లేవు. అతడు బోధ చేసి ఇక్కడ అతడు చెప్పింది గమనిస్తూ ఉన్నారా? మరియు మీరు యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుడి. అపోస్తలుల కార్యం 4:12 అంటాడు. మరి ఏ నామమున రక్షణ? భూమి కింద ఏ ఇవ్వబడిన ఏ నామమున? మరి యేసుప్రభు చెప్పాడు కదండి. యేసుప్రభు చెప్పాడు. శిష్యులు దాన్ని ఏం చేశారు? చేశారా లేదా? చేశారా లేదా? పేతురుకి ఎందుకు పరిశుద్ధాత్మ ఇవ్వబడింది? ఎప్పుడైతే ఆ 4 పేతురు ఉపయోగించాడో, ఆ తాళపు చెవిని ఎప్పుడైతే ఉపయోగించారో ఇంచుమించు 3000 మంది సహోదరులారా. ఎంతమంది? మరొక్క చోట అదే పేతురు వాక్యం చెప్తుండే ఒక్క మెసేజ్కే, ఒక్క వర్తమానానికే 3000 మంది బాప్తిసం పొందుకున్నారు. మరొక చోట 5000 మంది పొందుకున్నారు. ఎలాగనా? బాప్తిసం అంటే ఎలా పడితే అలా పొందేసుకోవడం కాదండి. మారు మనసు, మారిన మనిషి. నాకు నా బ్రతుకు మారాలనే తీసుకోవాలండి. చాలామంది మారకుండానే నీటిలో కడిగేసుకుందాం అనుకుంటారు. నీటిలో కడిగేసుకుంటే రాజమండ్రి నీటిలో కూడా కడిగేసుకుంటే వెళ్ళి 3 సార్లు ములిగితే ఏమైపోతాయి? నువ్వు ములిగినా పోవు. ప్రవక్త అన్నాడు, ఎన్నిసార్లు నిన్ను నీటిలో ముంచినా నీ పాపాలు పోవంట. మరి ఎలా పోతుంది? నువ్వు మారు మనసు పొంది, ప్రభువా నీ రక్తము చేత నన్ను కడుగయ్యా అన్నప్పుడు ఆయన రక్తాన్ని ప్రోక్షిస్తాడు. చూడండి ఎలా ప్రోక్షిస్తాడండి. అది అనుభవం కలిగిన వారికి మాత్రమే అర్థమవుతుందండి. హల్లెలూయా. ఆయన రక్తం ఎప్పుడైతే నీ మీద ప్రోక్షించబడిందో అప్పుడు నీ పాపములన్నీ క్షమించబడతాయి. బైబిల్ చెప్తుంది ఒక్కసారి నీటిలో మునిగితే పాపాలు పోతాయని ఎక్కడ రాయబడలేదు. అలా రాయబడిందండి? చెప్పలేదండి. ఒక్కటే బాప్తిసం ఉంది కానీ ఒక్కసారి అని రాయబడలేదు.
ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్ము ఎఫెసీయులకు రాసిన పత్రికలో రాయబడింది కదా, ఒక్కటే, ఆత్మ ఒక్కటే, మనందరికీ పైన తండ్రి ఒక్కడే. దేవునికి స్తోత్రం. మరి ఇన్ని ఎలా వచ్చాయి? బైబిల్లో ఆయన అంటున్నాడు, మనుషుని కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించు నన్ను మీరు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మనం వ్యర్థమైన ఆరాధనలో ఉంటే పర్లోక రాజ్యం తాలపు చెల్లు తీసుకొని ఆయన ఇచ్చేస్తున్నాను, వెళ్ళిపో, తిప్పేసుకో అని అండి ఆయన. హల్లెలూయా. ఆయన వ్యర్థమైన దేవుడు కాదండి, ఆయన దహించు అగ్ని. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమంది ఆమని చెప్తారు? మరి చాలా మందికి అర్థం కాని పరిస్థితి ఏంటంటే, ఎప్పుడు ఈ బాప్తిసం మారిపోయింది? ఎవరు మార్చేశారు ఈ బాప్తిసాన్ని? బైబిల్ సాక్ష్యం ఇస్తుంది. చూడండి, ఆఖరి శిష్యుడు మరణించేంత వరకు కూడా వారు ప్రభువైన యేసుక్రీస్తును బాప్తిసం ఇచ్చారు. ఆఖరి శిష్యుడు ఎవరు? మర్చిపోద్దు. ఆఖరి శిష్యుడు ఎవరండి? యేసు ప్రభు శిష్యులు ఆఖరి శిష్యుడు చిన్నవాడు, అందరికంటే చిన్నవాడు. యేసు ప్రభు రొమ్మున ఆనుకున్నవాడు. 24 గంటల నూనెలో వేసి మరిగించినా అతనికి ఏమీ జరగలేదు. అతనికి చంపడానికి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఆయనకి ఏమీ జరగలేదు. సర్పాలు కాటేసినా ఆయనకి విషము ఎక్కలేదు. అతనికి విషం ఇచ్చి అన్నం పెట్టినా ఏమీ జరగలేదు. అయినా అతడు ప్రకటన గ్రంథం రాసేంత వరకు కూడా, ఆ ప్రకటన గ్రంథం రాసి పద్మాసు దీపంలో ఉండి ఆ గ్రంథాన్ని తీసుకుని బయటకు వచ్చి ఇంకా పరిచర్య చేశాడు. మంచి ముసలతనమందు అతడు ప్రభువునందు నిద్రించాడు. అప్పటి వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే ప్రజలకు బాప్తిసం ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. కానీ సుమారు 600 సంవత్సరాలు క్యాథలిక్ సంఘం ద్వారా చిలకరింపు అనేది ఏర్పాటైంది. అప్పుడే ఆ చిలకరింపులో ఏమన్నారంటే, వాళ్ళు అంటున్నారు, నైస్య సభ ఆలోచన, కాన్స్టెంట్ చక్రవర్తి నైస్య సభ ఆలోచన పెట్టి ఏమన్నాడంటే, తండ్రి కుమార పరిశుద్ధాత్మ అంటే పిత పుత్ర పవిత్రాత్మ అనే దాన్ని తీసుకొచ్చాడు. ఎవరు? ఈ క్యాథలిక్ వారు. అప్పుడు వారు అలా దేవుని ఆరాధించారు. దేవుని యొక్క కార్యనిర్వాహకులన్నింటిలో ఆ పదాన్ని వాడేవారు. అయితే దేవుడు ఒక్కడైన బైబిల్ చెబుతుంది. మీరు చదువుకోవాలనుకుంటే చాలా లేఖనాలు ఉంటాయి. నేను తప్ప వేరొక దేవుడు మీకు. అదేంటి బాబా అలా అంట? యేసు ప్రభు దేవుడికి తండ్రికి ప్రార్థన చేయలేదా? తండ్రి అని వేడుకోలేదా? అన్నీ మనకు మాదిరిగానే చేశాడు. అవునగా చెప్పండి. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. ఓ ఇశ్రాయేలు వినుము, ప్రభు అయినా నేను నీ దేవుడును, ఒక్క దేవుడును. మీ దేవుడు ఎవరు? తండ్రా, కుమారుడా, లేక పరిశుద్ధాత్మ? ఒకళ్ళు యూదులు వచ్చి అడిగారంటే ఏం చెప్తాను? యూదులకి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ఇప్పుడు కూడా యూదులకి ఎంతమంది దేవుడు? యెహోవా. వాళ్ళు ఒకటే చెప్తారు, యెహోవా మా దేవుడు. ఇప్పటికీ కూడా మా దేవుడు యెహోవా అంటారు. నువ్వేమంటావు? ఆ యెహోవాయే యేసుక్రీస్తు. ఆ యెహోవాయే. ఈయన కూడా ఒక దేవుడు కాదు, ఈయనే దేవుడు, ఈయనే ఆయనే ఈయన. అది మన యొక్క నమ్మకం. వారి యొక్క నమ్మకం యెహోవా. మంచిది, వాళ్ళు ఒకటి కలిగి ఉన్నారు, మనం కూడా ఒకటి కలిగి ఉన్నాం. కొంతమంది మధ్యలో ఏం చేశారు? ముగ్గురున్నారు. ప్రపంచాన్ని ఏలుబడి చేయడానికి నలుగురన్నా ఉండాలి. ఏదో చిన్నది అంటే ఏమన్నా ప్రపంచం, చాలా పెద్ద ప్రపంచం. ఇంతమందిని జనాలను చూడాలంటే ఆయనకి ఎన్ని కళ్ళు ఉండాలి? అందుకే నలుగురు యెహోవాలుండి ఇప్పుడు ఏ యెహోవాకు ప్రార్థన చేస్తారు? ఇప్పుడు నాకు అర్థం కాలేదు. తూర్పు పక్కన ఉన్న మనం తూర్పు పక్కన ఉన్న యెహోవా అని ప్రార్థన చేయాలా? పడమ పక్కన ఉన్న వాళ్ళు పడమర పక్కన ఉన్న యెహోవా అని ప్రార్థన చేయాలా? ఉత్తర దిక్కున్న వాళ్ళు ఉత్తర దిక్కునున్న యెహోవా అని ప్రార్థన చేయాలా? ఇంకా దక్షిణ దిక్కున్న వాళ్ళు, ఇంక ఈ కాకుండా అష్టదిక్కులు ఉన్నాయా లేవా? 4 దిక్కులు కాకుండా అష్టదిక్కులు ఉన్నాయి, ఇంకో 4 దిక్కులు ఉన్నాయి. ఈశాన్యం, ఆసాన్యం, ఏశాన్యం, మొత్తానికి వేసుకుని మొత్తం 8 అష్టదిగ్బాలకులు. అవునా కదా? మనకు అష్టదిగ్బాలకులు లేరు, నలుగురు యెహోవాలు లేరు, ఉన్నది ఒక్కడే, ఆయనే యెహోవా, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. నేను తప్ప వేరొక దేవుడు మీకు ఉండకూడదని చెప్పాడు ఆయన.
వీళ్ళ దగ్గరికి పోయి యేసుప్రభుకు తండ్రి ఎవరన్నా అడిగితే ఏం చెప్తారు? యెహోవా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి అని అడిగితే ఏం చెప్తారు వాళ్ళు? నువ్వేం చెప్తావు? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? గాబ్రియల్ దూత వచ్చి అంటుంది, దయాప్రాప్తురాలా నీకు శుభము, పరిశుద్ధాత్మని శక్తి నిన్ను కమ్ముకొని ఉన్నది, నువ్వు గర్భవతివైతివి. ఆమేన్. ఏ శక్తి కమ్ముకుంది? మరి ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి ఎవరు? ఆ మాట ప్రకారం చెప్పాలంటే మరి పరిశుద్ధాత్మే కదా. మరి యెహోవా ఎవరు? హూ ఇస్ యెహోవా? ఎవరు? బైబిల్ చెప్తుంది, దేవుని ఆత్మ. దేవుని ఆత్మ, అగాధ జన్మల పైన అల్లాడుచున్న ఆత్మ. ఆయనే పరిశుద్ధాత్మ. ఎప్పుడు వచ్చింది? మనం అందరం ఏమంటామంటే పెంతెకొస్తు పండుగ దినమున 50వ రోజున ఆ మేడ గదిలోకి పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. కొత్త ఆత్మ ఏమన్నాను? అది కొత్తగా దేవుడు సృష్టించాడు దాన్ని. అది ఎప్పుడున్నది? జగత్ పునాది వేపడుకు నింపే ఆయన ఆత్మరూపిగా ఉన్న దేవుడు, ఆత్మస్వరూపిగా ఉన్నవా దేవుడు. ఆ ఆత్మే ఆ పెంతెకొస్తు పండుగ దిన దిగి వచ్చిన ఆత్మ. ఇంకో ఆత్మ ఏమీ లేదండి. ఒకే ఆత్మ, ఒకే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన స్వరాన్ని విందామా? ఈ కాలప్రభు చెప్తున్నాడు, ఆయన స్వరం విను మన వర్తమానం చెప్తున్నాడు. హల్లెలూయా. చాలామంది గమనించండి, ఆయన 3 కార్య నిర్వాహములకి ఆయన నిర్ణయించబడ్డాడు. ఆయనే బయలుపరుచుకున్నాడు. దేవుని స్తోత్రం. మొదటగా ఆయన తండ్రిలో చూడొచ్చు, కానీ ఆయన మనం తండ్రిలో ఉన్నప్పుడు తాగగలమా? ఎవరన్నా తాగితే ఏమవుతారంట? మోషేదేమన్నాడు? మోషే, నేను ఈ పర్వతం మీదకు దిగి వస్తున్నాను. ఏ జంతువు కానీ, ఏ పశువు కానీ, ఏ వ్యక్తి కానీ ఈ పర్వతము తాకిన ఎడలా వాడు ఏం చేయబడాలి? రాళ్ళతో కొట్టి చంపేయాలి. మనం తాకలేము ఆయన. అవునా? తాకితే చేస్తామని దేవుడు చేత తెలుసు, ఎందుకంటే ఆయన గొప్ప పరిశుద్ధుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే గమనించండి, ఈ కడవరి దినముల్లో ఆయన మరలా ఎక్కడికి వచ్చాడు? నా దగ్గరికి వచ్చి ఉన్నాడు. హల్లెలూయా. శాస్త్ర సంబంధమైన లోకం అది కాదనలేదు, సంఘం అది కాదనలేదు, తిరిగి అది ఇక్కడే ఉన్నది. ఆయన సంఘములోకి వచ్చి అనేక సంగతులు ఆయన చేయించున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన అన్నాడు, ఇప్పుడు ఆయన మనల్ని తాకే విధంగా చేశాడా? దానికి స్తోత్రం. అక్కడ తాకితే చచ్చిపోతాడని చెప్పాడు. ఎక్కడ? ఆ పర్వతం మీద మోషే దినాలో తాకితే చచ్చిపోతామని చెప్పాడు. యేసుక్రీస్తు దినాలో, దేవునికి స్తోత్రం, యేసుక్రీస్తు దినాలో ఎందుకు అనుమానం? తోమా ఒకసారి రా, ఈ గాయమును తాకు అన్నాడా లేదా? అన్నాడా లేదా? తాకితే చచ్చిపోయాడా? ఈరోజు తాకడం కాదండి, ఆయనే నీలోనికి వచ్చి నివసించడం ప్రారంభించాడు. ఆయన పైన ఉన్నప్పుడు తండ్రిగా ఉన్నాడు, ఆయన భూమి మీద ఉన్నప్పుడు కుమారుడుగా ఉన్నాడు. ఇప్పుడు నీలోనికి వచ్చి ఆయన నీకే దేవుడే ఉన్నాడు. ఆయన నీలో ఆయన నివాసము చేర్చున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందండి? కాబట్టి ఆయన మనకి ఏమి ఇస్తున్నాడు? పరలోక రాజ్యం యొక్క వాటిని ఉపయోగించడం మనకి రావాలంటారా? దేవునికి స్తోత్రం. పరలోక తాలపు చెవులు ఏంటి? మారు మనసు, పాపక్షమణతో ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుట, పరిశుద్ధాత్మను వరాన్ని పొందుట. ఇంకేమున్నది చెప్పనా? అపోస్తుల బోధ. అమ్మా, ఆ తాలపు చెవులు ఇంకేమున్నాయి? అపోస్తుల బోధ, సహవాసం, రొట్టె విరుచుట, ఎడతెగక ప్రార్థన చేయుట. ఇవన్నీ ఆ తాళపు చెవులో భాగమే ఉన్నాయి. ఇవన్నీ మనం ఏం చేయాలి? ఉపయోగించాలి, వాడాలి. వాడబోతే తుప్పట్టతాయా? అవి తుప్పట్టవు, నువ్వు తుప్పట్టిపోతావు. అవి మాత్రం పర్ఫెక్ట్గానే ఉంటాయి. అవి ఎన్నడూ మారిపోదు. ఎవరు మారిపోతారు?
నువ్వు తుప్పట్టిపోతావు. హల్లెలూయా. ఈ తుప్పును వదలగొట్టడానికి దేవుడు పరిశుద్ధాత్మ అగ్ని అనే కొలుములో నిన్ను పెడతా ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ అగ్ని నిన్ను ఏం చేస్తుంది? నీలో ఉన్న ప్రతి మలిను కాల్చి శుద్ధ సువర్ణ వలె మారుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సహోదరులారా, ఎంతమందికి ఈ మాట అర్థమవుతూ ఉంది? హల్లెలూయా, హల్లెలూయా. పౌలు కూడా అదే తాళాన్ని ఉపయోగించాడా? హల్లెలూయా అమ్మ చెప్పాలి. పౌలు అదే తాళాన్ని ఉపయోగించాడా? అదే తాళాన్ని ఉపయోగించి ఆల్రెడీ యోహాను చేత బాప్తిసం పొందిన 12 మందికి ఆయన ఏం చేశాడు? ఇచ్చాడా లేదు బాప్తిసం? ప్రభువైన యేసు నామములో బాప్తిసం ఇచ్చాడా? మీరు అపోస్తలుల కార్యం 19వ అధ్యాయంలో మీరు చదివితే అక్కడ స్పష్టంగా ఉంటుంది. చూడండి, త్వరగా ముగిస్తాను నేను. చెప్పాలి త్వరగా. అప్పొల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితురా అని వారిని అడుగ్గా, వారు పరిశుద్ధాత్ముడున్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అప్పుడు అతడు, అలాగైతే మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందితురని అడగగా, వారు యోహాను బాప్తిసం బట్టి అని చెప్పిరి. ఆగండి ఒకసారి. మరి ఇప్పుడు క్రైస్తవుడుగా మనం అడగచ్చా లేదా? మన సహోదరులను అడగచ్చా లేదా? మనకు కావలసిన వారిని అడగచ్చా లేదా? పౌలు అడిగాడు. ఎందుకంటే మీరు పరలోక రాజ్యానికి వారసులు కావాలి అబ్బాయి. మీలో చాలా భక్తి జీవితం ఉంది, నువ్వు దేవుని మీద నమ్మకం పెట్టుకున్నావు, అయితే మీరు నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నావా లేదా అని అంటే వాళ్ళు ఏమన్నారు? పరిశుద్ధాత్మ ఉన్న సంగతి మాకు. కొంతమంది అలా ఉంటారు, అసలు అలాగే ఉంటారు. ఎంత భక్తి చేస్తారో, ఎంత చక్కగా జీవిస్తారో, ఎంత ప్రార్థన జీవితం కలిగి ఉంటారో, అయినా సరే వారి దగ్గర ఏం లేదంట. లేదు. ఇంకో మాట చెప్పమంటారా? మనం అనుకుంటాం చాలా మంచిగా అబద్ధాలు ఆడకుండా పాపం చేయకుండా చాలా కరెక్ట్గా జీవిస్తుంది మనమే అనుకుంటాం. కాదండి, మనలో బయట వారు జీవించే 50% కూడా మన దగ్గర లేదండి. 50%లో సగం మన దగ్గర లేదు. బయట వారు అంటే ఎవరు? అసలు వేరొక సంఘస్థుల గురించి కూడా చెప్పట్లేదండి, క్రైస్తవులు అని పేరు పెట్టుకున్న వారి గురించి చెప్పట్లేదండి. అన్యుల్లో కూడా యథార్థంగా జీవించేవారు ఉన్నారా లేదా? మంచిగా జీవించే వాళ్ళు ఉన్నారు, అబద్ధం ఆడకుండా తప్పులు చేయకుండా ప్రతిదాని యథార్థతో ఉన్నవారు కూడా ఉన్నారు. కాకపోతే వాళ్ళు ఎవరిని కలిగి లేరు. అంతే. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అయితే వాక్యం ఏం చెప్తుందంటే, మీరు దేన్ని బట్టి బాప్తిసం పొందిద్రి అని పౌలు అడిగాడు. అడిగితే వారేమన్నారు? మేము యోహాను చేతే మేము బాప్తిసం పొందిద్దామని చెప్పి. అందుకు పౌలు, యోహాను తన వెనుక వచ్చివానియందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలన ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని. సరిపోదా? ఆమేన్. సోదరులు, ఇది సరిపోదుగా? యోహాను ఇచ్చిన బాప్తిసం సరిపోదుగా? మరి పౌలు ఎందుకు ఆ మాట చెప్పాడు? ఎందుకనంటే, పౌలు రాక మునుపు లేకపోతే యేసు ప్రభు దినాల్లో ఉన్నప్పుడు ఆ బాప్తిసం సరిపోయింది. కానీ యేసుక్రీస్తు ఎప్పుడైతే మన కొరకు ప్రాణం పెట్టాడో, మన కొరకు రక్తం కార్చాడో, మన కొరకు ఆయన తిరిగి లేచాడో, ఇప్పుడు అది మారిపోతూ ఉన్నది. ఆయన ఏం మార్చాడు? ఏమీ మార్చలేదు. కాబట్టి సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి, వారిని తండ్రి యొక్కయు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ రాంగ్. ఆయన చెప్పిన మాట చూడండి అక్కడ. కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను, వారిని తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి, పేరులోనికి బాప్తిసం అని చెప్పాడు. ఆ మాటలు ఎవరు చెప్పాడు? శిష్యులకి చెప్పాడు. శిష్యులు ఏం చేశారు? దాన్ని పాటించారు. ఈ రోజున ఈ దినాల్లో పాటించకపోతే మనం ఏం చేసేది లేదు. మనం చెప్పడం మన బాధ్యత, వినడం వినకపోవడం వారి ఇష్టం. దేవునికి స్తోత్రం. అయితే అక్కడ ఏమన్నాడు? యోహాను తన వెనుక వచ్చివానియందు అనగా యేసునందు విశ్వాసం ఉంచమన్న ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని
ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందిరి. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలుపెట్టిరి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైంది? అర్థమైందా? పర్లోక తాలూకు చెవులు అందరికీ అర్థమయ్యా? రెండో తాళం గురించి ఈరోజు చెప్పలేదు, చెప్తాను. దేవునికి స్తోత్రం. నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. దేవుడు అదే తాళాన్ని పెంతెకొస్తు దినాన యూదుల కొరకు దింపాడు. ఎవరి కోసం అండి? పిలుపు ద్వారా సమయలకు ఆ యొక్క వాక్యం వెళ్ళింది. సమయలకి ఆ తాళం తిప్పాడు. ఎవరు? పిలుపు వెళ్ళి సమరయులకి తాళం తిప్పాడు. తిప్పినప్పుడు వారు ఏం చేశారు? ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసాన్ని పొందుకున్నారు. హల్లెలూయా. అలాగే అన్యుల ఇంటికి ఎవరు వచ్చారు? పేతురు వచ్చాడు. వచ్చాడో లేదా? కొర్నేలు ఇంటికి వచ్చాడో లేదా? కొర్నేలు ఇంటి వారికి ఆ తాళం చెవి తిప్పాడా లేదా? ఆ రాత్రి కాలంలో ఆ ఇంటి వారు బాప్తిసం పొందారని బైబిల్లో ఉందా లేదా? మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయం. మీరు ఈ బాప్తిసం కోసం, ఈ రక్షణ కోసం, ఈ వాక్యం కోసం, ఈ యొక్క చివరి కాలంలో ఉన్న ఈ గడియ కోసం అర్థం కావాలంటే మీరు అపోస్తలుల కార్యం 2-3 సార్లు చదివినా మీకు అర్థం కాదు. ప్రత్యక్షతో చదవండి. వాక్యం ఎప్పుడు ఎలా చదవాలి? ప్రత్యక్షతో చదవండి, మీకు స్పష్టంగా అది అర్థమవుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పేతురుతో ఉన్న రక్త మాంసాలు నీకు దీన్ని బయలుపరచలేదు, కానీ నా తండ్రి నీకు దీన్ని బయలుపరచాడని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ తాళపు చెవి ద్వారా ఆయన ఏం సాధిస్తూ ఉన్నాడు? నేను చివరి మాటగా చెప్తాను. మూల పురుషుడైన అబ్రహాం అనే వర్తమానంలో చెప్తున్నాడు. ఆయన భూమి మీదకి ఆయన వచ్చినప్పుడు ఆయన చేయవలసిన కార్యం ఏంటండి? సాతాను యొద్దనున్న ప్రతి శత్రువుని ఆయన జయించాడు. నిజమేనా? ఆయన సమస్తాన్ని జయించాడా? ఆయన ఏం చేశాడు? ఆయన వ్యాధిని జయించాడు. ఆయన చుట్టూ ఏ వ్యాధులకు లేకుండా పోయెను. ఎచ్చడెచ్చడి వ్యాధులు గలవో వాటిపై ఆయన జయాన్ని పొంది ఉన్నాడు. దాన్ని జయించిన తర్వాత ఆయన ఇంకా ఏం చేశాడు? ఆయన మనకు తాళపు చెవులు ఇచ్చాడు. ముందు ఆయన జయించాడు, తర్వాత మనకేం చేశాడు? ఆ తాళపు చెవుల ద్వారా మనం ఏం చేయాలి? జయించాలి. హల్లెలూయా. భూమి మీద మీరు దేని బంధించుదురో దాన్ని నేను పరలోకం ముందు బంధింపమని చెప్పాడు. ప్రభువైన యేసుక్రీస్తులో ఈ రోగమా బంధింపబడును గాక అనంటే అదేమవుతుంది? మనం ఏం చేస్తున్నాం? రోగానికి భయపడుతున్నాం. మన దగ్గర ఏమున్నాయి? తాళపు చెవులు ఉన్నాయి. తిప్పడం చేత కావట్లేదు. మన చేతులు సరిపడు. చూడండి, పెద్ద తాళాలు ఇవ్వండి పిల్లలకి, బీరువా తాళాలు తీస్తారా? వయసుకు వచ్చిన వారైతే తీసేస్తారు. అవునాగా చెప్పండి. చిన్నపిల్లకి గెడెట్టుకోవడం చేత, తీయడం చేత కాదు. అవునా కదా? మా అబ్బాయి ఒకసారి గెడెట్టేసుకున్నాడు ఇంట్లో. మా అబ్బాయో అమ్మాయో తెలియదు, కానీ ఇంకా ఏడుపు ఇట్టేయడం ఎట్టేసుకున్నారు, తీయడం మాత్రం. ఈ రోజు కూడా చాలామంది అలాగే ఉన్నారండి. ఇక్కడ దెయ్యం లోపల పెట్టి గెడ పెట్టేసుకున్నారు, తీయడం మాత్రం ఆ లోపల కూర్చుని బయటికి ఆ గెడ తీత్తగానే ఆయన ఆ దెయ్యం బయటికి ఏం చేయాలి? ఆ పిల్లము ఏడుస్తున్నది, గిలగల ఇంకా ఏడుతూ నాకు తట్టుకోలేక కిటికీ ఉప్పేసి ఆ డ్రిల్ కూడా ఉప్పేసి లోపలికి వెళ్ళి తలుపు తీశాడు. ఎంతమందికి అర్థమవుతుంది? నా గదికి ఆ కిటికీ ఉంది, తలుపు ఉంది. కాబట్టి ఇప్పుడు ఏసుకి ఏ తలుపు ఉంది లోపల రావడానికి? మనం అందుకే చిన్నపిల్లలుగా ఉండకూడదు. వయసుకు వచ్చిన వారిగా మనం ఆలోచన చేయాలి. మన ఆలోచన ఎప్పుడు అలాగే ఉండాలి. ఆయన సమస్తముని ఏం చేశాడు? మన కొరకు జయించాడా? హల్లెలూయా. అబ్రాహాము యొక్క రాజ సంతానముకు ఆయన చేసిన వాగ్దానం పరిశుద్ధాత్మ. ఇప్పుడు మనలో ఉంటూ ఆ వ్యాధులను బంధించడానికి మనకి ఏం చేశాడు? తాళపు చెవులు కూడా ఇచ్చాడు. వాటిని మనం కలిగి ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఆయన వ్యాధుల మీద జయం పొందెను. ఆయన సన్నిధి యందు వ్యాధులు నిలవో. ఎక్కడంట? ఆయన చెప్పిన మాట కరెక్టేనా? ఆయన సన్నిధి యందు వ్యాధులు నిలబడవు. భూమి మీద మీరు దేన్ని బంధిస్తారో నేను పరలోకమందు కూడా దాన్ని ఆయన మనకు చెప్పి ఆయన ఏమి చేసినో అదే విధంగా మనం కూడా చేటుకే వ్యాధులపై జయం పొందుటకే ఆయన మనకు తాళపు చెవులు అనుగ్రహించాను. ఇదే వర్తమానంలో చెప్పాడు తెలుసండి. మూల పురుషుని అబ్రహాం 64వ సంవత్సరం 2వ నెల 7వ తారీఖున 26వ పారాగ్రాఫ్లో అది రాయబడి ఉంది. మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోవచ్చు. దేవునికి స్తోత్రం. గుర్తుపెట్టుకోండి, ఎంత చక్కగా ఉంది. శోధించబడ్డందుకు కూడా మన వలె ఆయన కూడా ప్రతి విషయంలో శోధింపబడ్డాడు. నువ్వు ఒక్కడవే కాదు శోధించబడ్డావు. నీకు ఏదైనా శోధనతో నువ్వేమనుకోవాలా? ఎవరైనా నిన్ను ఏమో తిట్టారనుకో, నువ్వేమనుకోవాలా? ఏమనుకోవాలా? అమ్మ ఏమనుకోవాలా? ఏం మాట్లాడట్లేదు.
ఏమనుకోవాలా? ఏమనుకోరా? నిన్ను తిడుతున్నారు అనుకో, నువ్వేమనుకోవాలి? నా దేవుణ్ణే తిట్టారు అలా అనుకుంటే నువ్వేమవుతావు? అది విడిచిపెట్టేస్తావు. నన్ను తిడతావా అని అంటే ఇంకా అయిపోయింది అక్కడ ఫైటింగ్. దేవునికి స్తోత్రం. కాబట్టి మన వల్ల ఆయన కూడా ప్రతి విషయం శోధింపబడ్డాడు. ఆయన ఏం చేశాడు? ఆయన దాన్ని జయించాడు. ఆయన మనకి ఏం చెప్పాను? అపవాదిని ఎదిరించుడి, అతడు మీ యొద్ద నుండి పారిపోవును. ఆయన మన కొరకు వ్యాధులను జయించును, మన కొరకు ఆయన శోధనలు జయించును, ద్వారములను బద్దలు చేసును, వంచకుడకు శోధకుని యొద్ద నుండి తాళపు చెవిని స్వాధీనపరుచుకుని, మరియు దాన్ని ఆయన తన విశ్వాసయోగ్య అబ్రహాం యొక్క సంతానమును చేతిలో పెట్టి, వాడు మిమ్మల్ని శోధించిన వాడిని ఎదుర్కోండి, వాడి మీ యొద్ద నుండి పారిపోనని ఆయన చెప్పాను. కొంతమందికి అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు మన చేతులు ఏమున్నాయి? ఉన్నాయా? ఎవరు మాట్లాడలేదు. నిజమేనా? మన దగ్గర తాళపుచేలు ఉన్నాయా? వాడదామా? ఈ రోజు నుంచి వాడతారా? ఏ బలహీనత అయినా ప్రభువైన యేసుక్రీస్తుని ఇది బంధింపబడును గాక. ఏ చీకటి శక్తి అయినా ప్రభువైన యేసుక్రీస్తుని ఇది బంధింపబడును గాక. నువ్వు తాళపు చెవులు వాడడం చేత కావాలి. హల్లెలూయా. నువ్వు తాళపు చెవులు వాడడం మొదలు పెట్టావా, అది నీ జీవితానికి ఎంతో మేలు. చివరి మాట, ఒక మాట చూపిస్తాను. యోధాపత్రిక 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ప్రకటన గ్రంథానికి ముందు ఉన్నది. త్వరగా ముగిసు. యేసుక్రీస్తు దాసుడును, యాకోబు సహోదరుడును, యోధ తండ్రి అయిన దేవుని యందు నియమింపబడి, యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి, అందరికీ కాదు, ఎవరికి? అది అందరికి కాదు, పిలువబడిన వారికి, ఏర్పాటు చేయబడిన వారికి మాత్రమే శుభం అని చెప్పి రాస్తున్నాడు. చెప్పమ్మా. మీకు కనికరమును సమాధానమును ప్రేమయు విస్తరించును గాక. ప్రియులారా, మనకందరికి కలిగేడు రక్షణ గూర్చి మీకు రాయవల్లని విశేష ఆసక్తి గలవాడినై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఎన్నిసార్లు అమ్మ చెప్పాలి? ఇది కొత్త బోధ, ఇది బ్రహ్మం బోధ. చెప్పండి అమ్మా, ఇది కొత్త బోధ, బ్రహ్మం బోధ? ఏ కొత్త బోధ కాదు, ఇది పాత ఇది ఏంటి? బ్రహ్మం బోధ అసలే కానే కాదు. ఇది బైబిల్ బోధ. ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడవల్లని మిమ్మల్ని వేడుకొంచున్నాను. మిమ్మల్ని వేడుకుంటూ మీకు రాయించున్నాను. ఎంతమందికి అర్థమవుతుంది? హల్లెలూయా. అమ్మ, అందరికీ అర్థమైందా? అందరికీ అర్థమైందా? ఎవరికి అప్పగించాడంటే దేవుడు? అపోస్తులకు అప్పగించాడు. అపోస్తులు ఎవరికి చెప్తున్నారు? పిలువబడిన వారికి చెప్తున్నారు. హల్లెలూయా. నిజమేనా? అవి రాసుకోండి, మీకు పాయింట్లు బాగుంటాయి. అపోస్తులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తం మనం ఏం చేయాలి? అంతే. మరి కొత్త నిబంధనలో చూపించారు పాస్టర్ గారు. మరి మాకు పాత నిబంధనలు ఏం కనబడట్లేదు. ఏమైనా ఉందా? అపోస్తులకు అప్పగించబడింది ఏదైనా ఉందా? మాకు చూపించండి అంటారేమో. ఒక మాట చదివేయండి ఒకసారి, ఎందుకని మంచిది. యెషయా గ్రంథం 8వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి చూడండి. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 16. ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి నా శిష్యులకు అప్పగింపబడు. అమ్మా, ఎవరికి అప్పగించమన్నాడు? ఎక్కడున్నారు శిష్యులు? ఏమండి, పాత నిబంధనలు ఎక్కడున్నారండి శిష్యులు? ఉన్నారా? పాత నిబంధనలు శిష్యులు ఏమైనా ఉన్నారు యేసుప్రభుకి? వాళ్ళు మామూలుగా యూదులాలు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఈ ప్రమాణ వాక్యమును కట్టుము, ఈ బోధను ముద్రించి. మన బోధ కోసమే మాట్లాడుతున్నాం. ఆది అపోస్తుల బోధ, శిష్యులకు అప్పగింపబడిన బోధ. ఇది యెషయా ప్రవచించాడు. ఆ రోజున పెంతెకొస్తు పండుగ దినమున శిష్యులకు దాన్ని అప్పగించబడ్డారు. ఎంతమందికి అర్థమైంది? మరి ఈ ప్రమాణ వాక్యమును మనం కొనసాగిద్దామా? ఏ వాక్యం అంటే ఇది? ప్రమాణ వాక్యం అంటే ఏంటండి? ముగిస్తున్నాను. ప్రమాణ వాక్యం అంటే ఏంటి? ఏమండి, ప్రమాణ వాక్యం అంటే ఏంటి? పెళ్ళిళ్ళకి ఎంతమంది ప్రమాణం చేశారు? చేశారా? చేయలేదా?
చేశారా చేయలేదా? ఇక్కడ కొంతమంది చేయలేదులేండి, వాళ్ళు ఏమైనా అవంక చూస్తున్నారు, మేమేమైనా చేసేమేంటని. చేసిన వాళ్ళు ఉన్నారు కదా, చెప్పండి. చెయ్యబోతే మళ్ళీ చేయిందాను, చెయ్యబోతే మళ్ళీ చేయిందాను. ఈ ప్రమాణ వాక్యమును కట్టుమని అన్నాడు. ప్రమాణ వాక్యం అంటే దేవునితో అంటు కట్టబడుట, ప్రమాణం చేయబడుట. నీవు తప్ప నాకు వేరొక దేవుడు, నీవు అపోస్తలులకు అప్పగింపబడిన బోధ తప్ప నాకు హల్లెలూయా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ఖచ్చితంగా మనం ఆ ప్రమాణ వాక్యమునకు మనం ఏం చేయాలి? కట్టబడి ఉండాలి. ఎంతమంది ఈ మాటలు మీ హృదయాలు ముద్రింపబడాలని ఆశపడుతూ ఉన్నారు? మరి అపోస్తుల బోధ కొరకు మనం పోరాడదాం. పోరాటం అంటే కొట్టడం కాదు, తిట్టడం కాదు. ఆ పోరాటం అక్కడ ఏమన్నాడంటే బోధ అని రాయబడింది, కానీ ఇంగ్లీష్లో ఏమన్నాడంటే ఫెయిత్. ఫెయిత్ అంటే ఏంటి? విశ్వాసంలో కొనసాగాలి. హల్లెలూయా. కాబట్టి ఈ మాటలు మీ హృదయంలో దేవుడు దీవించును గాక. మరి ఆ స్వస్థత అనే తలపు ఎవరి దగ్గర ఉంది? ఉందా? మరి ఒకవేళ అప్పులు సమస్యలు అయితే ఆ తలపు ఎక్కడ ఉంది? నువ్వు వాటిని ఏం చేయాలి? ఉపయోగించాలి. ఏం ఉపయోగించాలి? తాళపు చెవికి ముందు ఉపయోగించేటప్పుడు ఏమనాలి? మనకేమన్నా మంత్రం అది. మీరు అనుకుంటారు, ఏమనుకుంటారు? అదొక మంత్రం అది. అదే మనకు అర్థమవడం చెప్తున్నాను, మన భాష అదొక మంత్రం అది. ఆ మంత్రం జపించండి, ఆ యేసు నామను తీసిపోండి, యేసు నామాన్ని కలిగి ఉండండి. ఆ నామము తప్ప మరొక నామం మనకే. కాబట్టి ఆ నామంలో నువ్వు ప్రతిదీ ఓపెన్ చేయాలి. నీ బిడ్డకి రక్షణ లేదా? నువ్వేం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తులో నా కుమారుడు రక్షణ పొందును గాక. పలకాలే. మన పలకం తాళం ఓపెన్ చేయం. ఈడు పొందడీడు, ఈడు బాగుపడ్డాడు. ఇంకెక్కడ బాగుపడ్డాడు? నువ్వు మూసేసావు కదా. ఇక్కడ మూత ఎక్కడ మూసేసినట్టు? వాడు ఎంత కఠినమైన వాడైనా, ఎంత క్రూరుడిగా జీవించినా నువ్వు చెప్పవలసిన మాట ఏంటి? ప్రభువైన యేసుక్రీస్తులో ఈ కుమారుడు రక్షణ పొందును గాక, ప్రభువైన యేసుక్రీస్తులో ఈ కుమారుడికి మారు మనసు కలుగును గాక, ఈ ప్రభువైన యేసుక్రీస్తులో ఈ కుమారుడు బాగుపడును గాక. మనమేమంటాం? ఈడు బాగుపడ్డు, ఈడు బాగుపడ్డు, ఈడు నాశనం అయిపోను అని మనమే అంటాం. మనమేం చేద్దాం? తాళం మూసేస్తున్నావు కదా. ఈ తాళం ఎక్కడ మూసేస్తే అక్కడ మూయబడుతుంది. అమ్మా ముయ్యద్దు. ఇప్పటి నుంచి మనం ఏం చేద్దాం? తాళపు చెవులు. ఎంత క్రూరుడైనా, ఎంత కఠినుడైనా, ఎంత హృదయం నొచ్చుకోపోయినా, నీ హృదయాన్ని బాధ పెట్టినా నువ్వేం చేయాలి? ప్రభువైన యేసుక్రీస్తులో ఈ తాళం తెరుస్తున్నాను, నా కుమారుడు తెరవబడును గాక, నా కుమారుడికి రక్షణ తెరవబడును గాక, నా కుమారుడికి సమస్తము కలుగును గాక. నువ్వు తెరవండి. అంత మీ చేతిలో ఉందండి, అంత మీ చేతిలోనే ఉంది. దేవుడు ఈ మాటలు మీ హృదయంలో దేవుడు దీవించును గాక. గాడ్ బ్లెస్ యు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.